జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులకి 3-4 తరగతి విద్యార్థులకి ఈ రోజున మతిమరుపు అనే ఒక కథను ఇవ్వడం జరిగిందండి. ఈ మతిమరుపు కథ ద్వారా చదివిన తర్వాత విద్యార్థులు వాళ్ళ స్థాయిని బట్టి ఇందులో స్ట్రీమ్లో ఉన్న వాళ్ళైతే అందులో నేను ఒక బొమ్మ వేస్తాను. అలా కాకుండా స్ట్రీమ్లో లేని వాళ్ళు మౌంటైన్లో ఉన్న వాళ్ళైతే పదాలు మాత్రమే రాస్తారు. అలా మా తరగతి గదిలో ఉన్నటువంటి 3rd క్లాస్ అబ్బాయి అయితే పదాలు మాత్రమే రాయగలిగాడు. అందులో ఆ పదాలు మాత్రమే నేను కరెక్షన్ చేశాను. అలాగే 5th క్లాస్లో కూడా ఒక అబ్బాయి మౌంటైన్లో ఉన్న అబ్బాయి అయితే పదాలు మాత్రమే రాయగలిగాడు. అతనికి కూడా కొన్ని తప్పు అయితే మిగతా కరెక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా పదాలు మాత్రమే రాస్తారు. అదే స్కైలో ఉన్న వాళ్ళకి మనం ఏమిస్తామంటే అండి, పదాలతో పాటు ఆ పదాల మీద వాక్యాలు, సొంత వాక్యం తయారు చేయాలి. ఉదాహరణ కుక్క ఉందనుకోండి, కుక్క మీద సొంత వాక్యం రాయాలి. ఉపాధ్యాయులు ఇవన్నీ కూడా పదాలు ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ మతిమరుపు అనే పాఠంలో ఉన్నటువంటి పదాలను తీసుకుంటారు. సో ఈ విధంగా చాలామంది పిల్లలు ఆ పదాలతోటి సొంత వాక్యాన్ని తయారు చేయడం జరిగింది. వాటి అంతటినీ కూడా కరెక్షన్ చేయడం జరిగింది. ఇది విద్యార్థులకి ఇచ్చినటువంటి ఈరోజు ఇచ్చినటువంటి టాస్క్లో ఉన్నటువంటి రైటింగ్ యాక్టివిటీ అంటే ఇది రైటింగ్ యాక్టివిటీ.